నమస్కారం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 రస్సు. అబ్బా మీరు వచ్చారా ఇవాళ? ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మొత్తం నా క్లాస్మేట్స్ వచ్చారు. హాయ్ హాయ్. ఏంటే ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు మీరంతా? నా మీద మీ కోపం కదా? కాదు సుమా. అవునే, నువ్వేంటే మన నా పెన్సిల్ కొట్టేశావు. ఎందుకు నేను నీ రబ్బర్ కొట్టేశానంటే రబ్బర్ బ్యాండ్ కొట్టేశావు అందుకని. నాతో మాట్లాడుతూ మన గుత్తి వంకాయ కూర మీ అమ్మ పంపిస్తే నాకు కొంచెం కూడా ఇవ్వకుండా మొత్తం నువ్వే తినేసావు. మా మదర్ పప్పు పెడితే నువ్వు మొత్తం తీసేసుకున్నావు. నేను అప్పుడు ఏం తినాలి? మీ అమ్మ పప్పు పెట్టేది నా కోసమే కదా. అబ్బా నాకు పెట్టింది. సరే, మనందరికీ మనం ఎవరో తెలుసు కానీ పాపం ఈ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి మనం పరిచయాలు చేసుకోవాలన్నమాట. సరేనా? నీ పేరు ఏం పేరు? నా పేరు సుమా. నా పేరు కూడా హరిణి. నా పేరు కూడా ఏంటే? నా పేరు వేరు, నీ పేరు వేరు. అయ్యో, ఈ పిల్లతో పెద్ద తలనొప్పిరా బాబు. జానడే ఉంటుంది చూసారా, కింద ఎంత స్టూల్ వేసారో దీనికి. క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఉంటుంది. అన్ని మొట్టికాయలు టీచర్ దగ్గర నుంచి ఇదే తింటూ ఉంటుంది. చెప్పు సుమా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నా? అక్కడి నుంచి వస్తున్నా. అక్కడి నుంచి వస్తున్నావా? నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. ఆడికెళ్ళి వస్తున్నావా నువ్వు? స్కూల్ కి ఆడికెళ్ళి వస్తావా? కాదు, నీ కోసం వచ్చాను నేను ఈ రోజు. ఏం చదువుకుంటున్నావు? 4th. నువ్వేం చదువుకుంటున్నావు చెప్పు. 2nd. చెప్పు సుమా, అలా చెప్పద్దు. అవును, 2nd క్లాస్, నేను 4th క్లాస్. చూసావా, నీకన్నా నేను చిన్నదాన్ని. హాయ్ సుమా. హాయ్. ఒకసారి సిగ్గుపడి నాకు హాయ్ చెప్పవా? సిగ్గుపడి నీకు హాయ్ చెప్పాలా? అంత సిగ్గుపడే పని నేను ఏం చేశానని? ఎందుకంటే నేను కూడా ఇలా సిగ్గుపడతా. అబ్బో సుమా, హాయ్. ఇప్పుడు నువ్వు సిగ్గుపడు. హాయ్. ఈ అమ్మాయి తలలో పూల గార్డెన్ పూచింది. చెప్పు. నా పేరు నిఖిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. DPS. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుతున్నావా? నాచారమా హైదరాబాదా? నాచారమా. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రీహర్షిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 6th క్లాస్ చదువుతున్నాను. ఎందుకు? 5th చదవచ్చు కదా. 5th చదివేశాను కదా. మళ్ళీ చదవచ్చు కదా. మళ్ళీ ఎందుకు చదువుతాం? పాస్ అయితే మళ్ళీ నెక్స్ట్ కి ప్రమోట్ అవుతాం కదా. నేను మాత్రం చాలా సంవత్సరాల నుంచి స్టార్ మేల్ నుంచి చదువుతున్నాను కదా. మరి అయ్యో, నేను బ్రిలియంట్ అనుకున్నానే. ఇంకా ఎక్సలెంట్. అయితే నువ్వు బ్రిలియంట్ కాదా? ఎక్సలెంటా? కాదు, నేను సుమా. నేను శ్రీహర్షిని. నేను బ్రిలియంట్ క్లాస్ లో. ఓకే సరే. హాయ్ సుమా, నా పేరు షణ్ముఖ ప్రియ. నేను వరంగల్ నుంచి వచ్చాను. JTHS నుంచి వచ్చాను. ఓకే, ఈ నలుగురిలో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో మనం చూద్దాం. సరేనా? ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఫస్ట్ రౌండ్. రెడీ? 1 2 3. రెడీ 1 2 3. ఓకే, రెడీ. అప్పుడే కదలొద్దు. రెడీ 1. కదలొద్దు. 2. కదలొద్దు. 3. డోంట్ మూవ్. అబ్బా, హరిణినే అసలు సూపర్ గర్ల్. అబ్బా, అసలు ఇంత కూడా ఇంచు కదలకుండా నించునింది. ఓకే, రెడీ, గో.
వెళ్ళు. కాదు నీ రైట్, షణ్ముఖప్రియ నీ రైట్. హరిణి స్ట్రైట్ గా వెళ్ళు, అలాగే వెళ్ళు. నిఖిత నువ్వు అమ్మాయిని చంపుతావేంట, వెళ్ళు వెనక్కి. ఇంకొకళ్ళకి దొరికింది. కమాన్ హరిణి. నిఖిత నిఖిత నీ లెఫ్ట్, నీ లెఫ్ట్. నిఖిత నీ లెఫ్ట్కి వచ్చి తొందరగా. హరిణి వెనక్కెళ్ళు, అలాగే వెనక్కెళ్ళు. ఇంకా వెనక్కి, కొంచెం వెనక్కి. షణ్ముఖప్రియ కాదు నిఖిత వెళ్ళు, వెనక్కెళ్ళు. అటు తిరుగు, స్ట్రైట్ గా పరిగెత్తు, పరిగెత్తు. జాగ్రత్త, అక్కడ అది ఉంది, అది అక్కడే ఉంది, అక్కడే ఉంది, దగ్గరలో ఉంది. అది ఆల్రెడీ ఒకళ్ళు కూర్చున్నారు, నువ్వు కూర్చోకూడదు నిఖిత, నువ్వు అమ్మాయిని తోసేలేవు. ముందరకెళ్ళు నిఖిత, కొంచెం ముందరకి. హరిణి వెనక్కెళ్ళు, అక్కడే ఉంది, వెనకాల. నీ వెనకాలే ఉంది, మీ ఇద్దరు దగ్గరలో ఉంది. నీ దగ్గరలో ఉంది. నిఖిత హరిణి వెనకాల ఉంది. హరిణి నీ వెనకాల. నిఖిత నీ వెనకాలే ఉంది. హరిణి నీ వెనకాలే ఉంది. కానీ బాగా ట్రై చేసావు, గుడ్ గర్ల్. ఓకే, సో నిఖితకి 10 పాయింట్స్. ముత్యాల వంటి లాంటి బిడ్డలు ఊరికే చూస్తూ ఉండే జుట్టు ఏంటది? మొక్కజొన్న. కరెక్ట్. రెడీ, 1 2 3 గో. నువ్వు అవుట్ అయ్యావుదా? అయ్యో తీసేయ్. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చి నించున్నావు? వావ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. 15 పాయింట్స్ వచ్చాయి. బయట మొత్తం గ్రీన్ కలర్ లాగా గ్రీనరీగా ఉంటది. లోపల పొట్ట తీస్తే అందులో రెడ్ రెడ్ రోజెస్ ఉంటాయి. అందులో బ్లాక్ బ్లాక్ మనుషులు ఉంటాయి. ఏంటది? పుచ్చకాయ. రైట్ ఆన్సర్ సుమా. మరేది? రేపు తీసుకొస్తాను. పుచ్చకాయ ఇవాళ నోరు నుంచి రేపు తీసుకురావడం ఏమైనా బాగుందా? ఇప్పుడే తీసుకొస్తాలే మళ్ళీ వెళ్ళి. సరే, ఓకే. ఓకే, సో ఇద్దర్లో ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాము. రెడీ, 1 2 3 గో. హరిణి బాగా ఈదేస్తా ఉంది సముద్రాన్ని. చూడు ఒకసారి కళ్ళ గంతలు తీసేసి నీ పరిస్థితి ఏమిటో. సో శ్రీహర్షినికి 25 పాయింట్స్ అండ్ హరిణికి 20 పాయింట్స్. ఒక అబ్బాయి ఉంటాడు, ఒక మమ్మీ ఉంటది. అలా అబ్బాయి ఏమంటాడు, వాళ్ళ మమ్మీ ఏమంటది, మిల్క్ తెపో అంటది. అంటే డబ్బులు 10 రూపీస్ పట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది 10 రూపీస్ కింద పడిపోతాయి. అమ్మ మనం ఇచ్చిన డబ్బులు కింద పడిపోయా అంటాడు. మన మనీ చేతిలో పట్టుకోవద్దురా, జేబులో పెట్టుకోవాలి అని అంటది. అన్న తర్వాత జేబులో పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మన
ఆ షుగర్ తెమ్మంటే బాబు షుగర్ ఇవ్వమంటే కవర్లో పోసిస్తారు. మా మమ్మీ కవర్లో పోసుకోకన్నది జేబులో పోసుకో అని అంటాడు. జేబుకి హోల్ అవుతుంది, మొత్తం చక్కెర పోతుంది. అమ్మ నువ్వు జేబులో పోసుకోమన్నావు కదా, మొత్తం షుగర్ మొత్తం పోయింది. అలా కాదురా, ఒక గిన్నెలో వేసుకొని రావాలి అని అంటది. వాళ్ళ మమ్మీ హెన్ తెమ్మంటది. హెన్ దగ్గరికి అయిన తర్వాత హెన్ తెస్తాడు. తెచ్చి తర్వాత దగ్గరిపోయింది. అమ్మ నువ్వు గిన్నెలో తెమ్మను కదా, దగ్గరిపోయింది అని అంటాడు. అలా మమ్మీ ఒకరోజు అలా కాదురా గుంజుక రావాలి అని అంటది. వాళ్ళ మమ్మీ ఏమంటది, గాడిదని తెమ్మంటే గుంజుకొస్తే అది రాలేదు. అమ్మ గాడిద రాలేదు గుంజుకొస్తే అని అంటాడు. అది గాడిద దా అంటొస్తుంది అని చెప్తుంది. వాళ్ళ ఇంటికి దొంగలు వస్తారు. దొంగలు పడితే దా అని పిలుస్తాడు. పిలిచే తర్వాత దొంగలు అలా కాదురా చెప్పు చీపిరి పట్టి కొట్టాలి అంటారు. వాళ్ళ ఇంటికి మన చుట్టాలు వస్తారు. చుట్టాలను చెప్పు చీపిరి పట్టి కొడితే వాళ్ళు పారిపోతారు. అయిపోయిందా? అబ్బా ఎవరైనా జోక్ చెప్తే పక్క వాళ్ళు నవ్వుతూ ఉంటారు కానీ ఈమె ముందు నవ్వుతూనే ఉంటుంది. అసలు ఈ జోక్ నిన్న మొదలెట్టాను తెలుసా, ఇవాళ ఎపిసోడ్ లో ఫినిష్ అయింది. మీరు నిన్నటిదంతా చూడలేదు, ఇంకా చాలా ఉంది జోక్. అసలు చాలా బాగా చెప్తాను. సుమారు క్వశ్చన్ అడుగుతా. అడుగు. పీ తో స్టార్ట్ అవుతుంది, ఈ తో ఎండ్ అవుతుంది. దాంట్లో థౌసండ్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. పి ఈ పి ఈ థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. అది డిక్షనరీ లాంటిది ఏదో అయి ఉండొచ్చు, సంథింగ్ లైక్ దట్ కదా. పీతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అయ్యి. మీ నాన్న నేర్పించారా ఇవన్నీ నీకు? నా ఓన్గా నేర్చుకున్నా. పీతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అయ్యేది పుస్తకం కాదు. అయితే చెప్పే. పోస్ట్ ఆఫీస్. దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఏంటి అర్థమైంది తెలుసా? ఎందుకంటే ఈ ఏబిసిడీలు కాదు లెటర్స్, ఈ పంపిస్తారు కదా ఆ లెటర్స్ ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు అర్థమైందా? ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్స్ చార్వైల్డ్ లో మన సెకండ్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, ఈ రౌండ్ లో మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాము. దాని పక్కన చాలా పిక్చర్స్ వస్తాయి. ఫైనలీ ఒక్కటి ఫ్రీజ్ అవుతుంది కదా, అప్పుడు మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పాలి. తెలిస్తే బజర్ నొక్కాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే 6 పాయింట్స్ ఇస్తాము, రాంగ్ ఆన్సర్ చెప్తే 6 పాయింట్స్ పోతాయి. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ. ఏయ్ రామ్ చరణ్ తేజ్ పక్కన పిక్చర్స్. హరిణి. ఎవడు కరెక్టా కాదా చూద్దాం. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. ఇది మాకే సొంతం, టచ్ చేస్తే చేస్తాం అంతం. నెక్స్ట్ సెలబ్రిటీ. ఓకే, త్రిష వచ్చింది పక్కన పిక్చర్స్.
హరిణి. వర్షం. వర్షం. ఏయ్ నువ్వు చదువుకుంటున్నావా సినిమాలు చూస్తున్నావా? రెండు చూద్దాం. చేస్తున్నాను. రైట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ. తమన్నా అండ్ పక్కన పిక్చర్స్. శ్రీహర్షిని. రెబెల్. చూద్దాం. Correct answer, 6 పాయింట్లు. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. నెక్స్ట్ సెలబ్రిటీ. ఆది. పిక్చర్స్ ఏది? నిఖిత. నిఖిత. గాలిపటం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ. అల్లరి నరేష్. పక్కన పిక్చర్స్. నిఖిత. సుడిగాడు. చూద్దాం. ఎలా చెప్పావు చెప్పు. ఇంకి పింకి పాంకి పాట ఉందిగా.
సుడిగాడు సినిమాలో వాళ్ళ ఫ్యామిలీ సాంగ్. యా, మనం పాడుకుందాం ఇప్పుడు ఆ సాంగ్. సాంగ్ సోప్ సాంగ్ కాదు, మా ఫ్యామిలీ సాంగ్. Inky Pinky Ponky, father had a donkey. Donkey die, father cry, father cry. Donkey die, father cry, father cry. Oh, Inky Pinky Ponky, father had a donkey. Donkey die, father cry, father cry. Donkey die, father cry, father cry. Oh, Inky Pinky Ponky. మా ఫ్యామిలీ సాంగ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263557 అనే నంబర్ కి పంపించండి. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. భువన్ డార్లింగ్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. చూసారా, సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి నా గోల్డ్ ఎలా పెరిగిపోయాయో. నేను ఇప్పుడు ఈ గోల్డ్ని దొరుకుతా. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలికేలే కులికేటి కల్కేలే. బాతు, హంస, కోడి, పులిలలో బాగా పరిగెత్తే జంతువు ఏది? బాతు, హంస, కోడి, పులి. పులి. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు వచ్చాయి. ఎవరి దగ్గర లాగేమంటావు? 3 హరిణి 3, హర్షిని 2, షణ్ముఖప్రియ 1. ఒక రొట్టెను రాముకి సోముకి సమభాగాలుగా పంచితే సోముకి ఎంత శాతం రొట్టె ఇచ్చినట్టు? ఒక రొట్టెని సమభాగంగా రాముకి సోముకి పంచితే సోముకి ఎంత శాతం రొట్టె ఇచ్చినట్టు? ఆప్షన్స్: ఏ 70%, బి 50%. 70%, 50%? 50%, 50%. కరెక్ట్ ఆన్సర్. మరి రాముకి ఎంత ఇచ్చినట్టు? 50%. కరెక్ట్. తీసుకో. షణ్ముఖప్రియ 3. నువ్వేమైనా అడుగుతావా నన్ను క్వశ్చన్? తింటే పాలు పాలు పాలు, ఆ. ఎప్పుడు పాలులాగానే ఉంటుంది. కానీ పిల్లలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. పసుపు కలర్ లో ఉంటుంది అది. మన గోర్లు ఇలా రాక్షసిలాగా పైకి కర్వ్ షేప్, సి షేప్, ఆరెంజా? yellow కలర్, సి షేప్ ఫ్రూట్. బనానా. ఓకే, నాకు గొట్టం తప్ప ఇంకేం గుర్తురాట్లేదు. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. వేపకాయ పాయసం పూరీలలో చేదుగా ఉండేది ఏంటి? వేపకాయ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. నిఖిత 3, హరిణి 3. సన్మానాల్లో గౌరవంగా కప్పేది ఏమిటి? శాల్వా. కరెక్ట్ ఆన్సర్. ఈ మధ్య మన ప్రోగ్రాంలు ఎక్కువ చూస్తున్నట్టుంది పాప. తీసుకో. 6. శ్రీహర్షిని 3, నిఖిత 3.
నువ్వేమైనా అడుగుతావా నన్ను? జోక్ చెప్తాను. చెప్పు. అయితే ఒక అబ్బాయి అంటాడు, ఒక నాన్న అంటాడు. అయితే వాళ్ళ అబ్బాయి అడుగుతాడు, నాన్న మనం ఈ ఇంటిని ఏమని పిలవాలి అని అంటే డస్ట్బిన్ అని పిలువు నాయన అని అంటాడు. ఆ, నాన్న ఈ సోఫాని మనం ఏమని పిలవాలి నాన్న అంటే దీన్ని బకెట్ అని పిలువ అని అంటాడు. నాన్న నిన్నేమని పిలవాలి అంటే కుక్క అని పిలువురా అని అంటాడు. ఒక రోజు వాళ్ళ ఇంట్లోకి రిలేటివ్స్ వస్తారు. వస్తే రండి మా బకెట్ మీద కూర్చోండి, కుక్క అన్నం తింటుంది, డస్ట్బిన్ కి వెల్కమ్. నాన్న పిచ్చున్నట్టుంది. కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. గోల్కొండ ఫోర్ట్ ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. హరిణి 3, నిఖిత 2, షణ్ముఖ ప్రియ 1. అరవిందుకు రెట్టింపు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ విందు, బి పసందు. క్వశ్చన్ చెప్పండి. అరవిందుకు రెట్టింపు అంటే ఏమిటి? విందుకి రెట్టింపు. విందు. కరెక్ట్ ఆన్సర్. అర విందు కదా అంటే హాఫ్ డిన్నర్, రెట్టింపు అంటే ఫుల్ డిన్నర్ విందు. తీసుకో 3 పాయింట్. నిఖిత 1, షణ్ముఖ ప్రియ 1, హరిణి 1. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో 20 మంది చేతులకి ఎన్ని చిటికన వేళ్ళు ఉంటాయి? చిటికన వేళ్ళు అంటే ఏది? ఎన్ని ఉంటాయి 20 మందికి? 20. ఆప్షన్స్ ఏ 60, బి 40, 60, 40. 40. ఎలా? ఒక మనిషికి ఎన్ని ఉంటాయి చిటికన వేళ్ళు? 2. అలా 20 మందికి 40. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. హాషిని 2, నిఖిత 1. ఒంటె, ఏనుగు, జీబ్రాలలోని ఏ జంతువు చర్మం మీద 2 రంగుల గీతలు ఉంటాయి? జీబ్రా. చూసావా ఎప్పుడైనా జీబ్రాని? ఎలా ఉంటది చూడ్డానికి? బ్లాక్ వైట్ కలర్. అందంగానే ఉంటదా? ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. తోక? 1. చెవులు? 2. పళ్ళు? తెలీదు. దగ్గరగా నవ్విన జీబ్రాని చూడలేదా నువ్వు ఎప్పుడు? ఫోటో తీయాలి, అప్పుడు జీబ్రా కూడా నవ్వుతుంది. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. హాషిని 3, షణ్ముఖ ప్రియ 3. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలు. మొదటి చిత్రం శ్రీహర్షిని. అల్లు అర్జున్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హరిణి. కాజల్. చూద్దాము. అది శృతి హాసన్. కాదు సుమ, కాజల్ కాదు అది. చూడు అది శృతి హాసన్ కాదు, కాజల్ అని నేను చెప్తున్నాను. నీకు 6 పాయింట్లు. ఆశే ఎందుకో అతీయనైన ఈ బాధడి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో ఏంటో అనుకున్నాను కానీ బానే బరువు ఉన్నావులే. ఐస్ క్రీమ్ తినడం వల్ల 1 కిలో పెరిగినట్టున్నాను. నెక్స్ట్ చిత్రం శ్రీహర్షిని. మహేష్ బాబు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్రీహర్షిని. సమంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. పచ్చడి పచ్చడి చేస్తా నడుము తడిమేస్తా ఈ ఫ్రెంచ్ పిట్టల్ చాలా దగ్గర ఈ తళుకు బెళుకు సూపర్ నెక్స్ట్ చిత్రం శ్రీహర్షిని. ఎన్టీఆర్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం నిఖిత. శృతి హాసన్. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే బిస్కెట్లు తినండి. ఓకే గేమ్ చూపించిన మీకు. ఇవి 2 తీసుకోండి. ఇలా తీసుకుంటున్నారు. ఇందులోకి ఒకటి, అయ్యో ఇందులోకి ఇంకొకటి వేయాలి. అది
మళ్ళీ 2 సార్లు 2. ఆ బుట్టలో పడిన బంతులన్నిటికీ 6 పాయింట్లు ఇస్తాను. ఓకేనా? రెడీ 1 2 3 గో. Stop it! 96 points. తీసుకో ఒక కార్డ్. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. Stop it! 54 points. తీసుకో. ఫస్ట్ నువ్వు స్మైల్ చేయ మళ్ళీ తీసుకుంటా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏమో సిగ్గుపడమనింది, లాస్ట్ లో ఏమో స్మైల్ అంటోంది. ఓకే, కుక్ వేర్ సెట్. నువ్వు నాతో నాకు చెల్లిలాగా వచ్చి నా ప్లేస్ లో నాకు హెల్ప్ చెయ్యాలి. దా. రెడీ 1 2 3 గో. Stop it! 108 points. And traveling set. Congratulations. థ్యాంక్స్. ఇదిగో హరిణి శ్రీహర్షిని లీడ్ లో ఉంది. నీ టార్గెట్ 126. అంటే నువ్వు మినిమం 21 బంతులు వేయాలి. ఓకే, రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9. అయ్యో పోనీలే, బాగానే ట్రై చేసావు. 54 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ నీకు వాటర్ జగ్ వచ్చింది. హరిణి ఏది? హరిణి, హరిణి ఓ ఇక్కడ ఉన్నావా? సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ శ్రీ హర్షిని. మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 ఆ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే. మిర్చి 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 ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన ఆకారా. అడుగెట్టిన జొడ్డ అద్దరిపోతి కూడారా. అమ్మా ఇప్పుడు గంద మొదలవుతాది ఎవ్వారో. ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా. ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 ఆ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే. మిర్చి 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 ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా. ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా. ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో. ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలరు. ఇచ్చే, ఇచ్చే, ఇచ్చే. ఓకే, సో ఈ రోజు శ్రీ హర్షిని గెలుచుకుంటుంది సమ్మర్ స్పెషల్ కూలర్.